హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది మన ఇప్పుడు టోల్ గేట్ కనిపిస్తుంది కదా సార్, ఇది విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళే రోడ్ అండి. కంకిపాడు టోల్ గేట్, ఇది దావులూరు టోల్ గేట్ అంటారు దీన్ని. ఈ టోల్ గేట్ కొంచెం ఒక 100 మీటర్ల డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ హైవేని బేస్ చేసుకుని మనం లెఫ్ట్ సైడ్ లో ఒక 33 ఎకర్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా నెప్పల్లిలో కూడా మనం ఒక ప్రాజెక్టు, నెప్పల్లి జంక్షన్ అంటే చలివేంద్రపాలెం జంక్షన్ లో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా కంప్లీట్ ఫినిష్ అయిపోయినాయండి, డెవలప్మెంట్స్ కూడా ఫినిష్ అయిపోయి. ఈ టోల్ గేట్ ని బేస్ చేసుకుని మరొక మూడో ప్రాజెక్ట్ అండి, సన్సిరీ ప్రాజెక్ట్స్ వారిది. సో ఇది మచిలీపట్నం హైవే, ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్ల మచిలీపట్నం ఉందండి. అదేవిధంగా ఇక్కడ నుండి విజయవాడ దరిదాపులుగా ఒక 15 కిలోమీటర్లు ఉందండి, 15-20 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇది ప్రొద్దుటూరు విలేజ్ అండి ఇటు పక్కన. అదేవిధంగా ఇటు పక్కన వచ్చేసరికి, ఇటు మూల మీద వచ్చేసరికి దావులూరు విలేజ్. సో ఈ రెండు ఊర్లకి మధ్యలో ఉన్నటువంటి రోడ్ అనమాట ఇది. కాబట్టి ఇది 80 అడుగుల రోడ్ అండి ఇది బేసికల్ గా. ఇక్కడ నుండి మన ప్రాజెక్ట్ వచ్చేసరికి కరెక్ట్ గా 1 km, ఎగ్జాక్ట్ గా 1 km డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉంది. మన ప్రాజెక్ట్ లోపల తీసుకెళ్ళి నేను మీకు అన్ని కూడా వివరాలు, డెవలప్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయని మీకు చెప్తాను. అందులో కొన్ని పెద్ద బిట్లు ఉన్నాయండి, పెద్ద ప్లాట్లు అంటే కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. సో వాటి గురించి నేను మీకు వివరంగా చెప్తాను. సో కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కానీ, హైదరాబాద్ వెళ్ళడానికి కానీ, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకి నెప్పల్లి జంక్షన్లో వచ్చిందండి. ఈ టోల్ గేట్ కొంచెం ముందు ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేయడం జరిగింది. రీసెంట్గానే 4 రోజుల క్రితమే మనకి ఆ ప్లాన్, అది ప్రపోజ్డ్ ప్లాన్ అనేది బయటకు వచ్చింది. అది నేను మీకు స్క్రీన్ మీద పెడతాను. గోసాల అవతల పెనమలూరులో IRR ఉంది. సో మనకి రోడ్ కనెక్షన్స్లో ఇది మంచి ప్రాజెక్ట్ అండి. మనకి ఔటర్ రింగ్ రోడ్కి, ఇన్నర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంటుంది అనమాట మన ప్రాజెక్టు. అంటే ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ ఆనుకునే ఉన్నటువంటి ప్రాజెక్టు. లివింగ్ పర్పస్గా చాలా చాలా నెంబర్ 1 ప్రాజెక్టు. అప్రిషియేషన్ కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ వీడియో చూస్తున్నవారు ఇప్పటివరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా అనేకులకు రీచ్ అవుతుందండి, లైక్ చేయడం ద్వారా కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా మన ప్రాజెక్టులు, సన్సిరీ ప్రాజెక్ట్స్ నుంచి దరిదాపులకు 15 ప్రాజెక్టులు లైవ్లో ఉన్నాయండి ఇంచుమించుగా. సో కాబట్టి ఈ ప్రాజెక్టుల యొక్క అన్ని అప్డేట్లు మీకు వస్తాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, కేపీ రియల్ ఎస్టేట్ ఛానల్. డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే నేను మీకు అన్నీ కూడా చూపిస్తాను, కొంత రోడ్ వ్యూ కూడా చూపిస్తాను. మీరు చూసేది లేఅవుట్ ప్లాన్ అండి, మొత్తం 14 ఎకరాల ప్లాన్ అండి ఇది. సో హైవే నుండి, ఇది వచ్చేసరికి హైవే నుండి మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ కానీ కూడా మీరు చూడొచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగినాయండి, పాత ప్రాజెక్టులు అండి ఇవన్నీ కూడా. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా, లివింగ్ కోసం కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ప్రొద్దుటూరు విలేజ్కి సంబంధించినటువంటి హౌసెస్. ఇక్కడ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నాయండి, లివింగ్ పర్పస్. ఇక్కడ చూడండి, సమ్ ఏదో ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ ఏదో ఉంది. సో ఇది వచ్చేసరికి దావులూరు విలేజ్ అండి. అది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దావులూరు విలేజ్కి, ప్రొద్దుటూరు విలేజ్కి కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టు. అందున స్ట్రైట్ హైవే నుంచి స్ట్రైట్ రోడ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. నెప్పల్లి జంక్షన్, చలివేంద్రపాలెం జంక్షన్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, చాలా పెద్ద ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. జస్ట్ ఒక 2 minutesలో మనం ఔటర్ రింగ్ రోడ్, సే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైకి వెళ్ళాలన్నా కానీ, అదేవిధంగా హైదరాబాద్కి వెళ్ళాలన్నా కానీ, వైజాగ్ వెళ్ళాలంటే చక్కగా మీరు ఎక్కడి నుండే పొట్టివాడి జంక్షన్లోకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతారు. సో చాలా చాలా నియరెస్ట్ రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్టులు మనం అన్నీ కూడా. కాబట్టి దీనివల్ల మనకి మంచి అప్రిషియేషన్ వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానీ, లివింగ్ పర్పస్ అయినా కానీ కట్టుకుని ఉండొచ్చు. చాలా తక్కువ ప్రైస్ కోట్ చేయడం జరిగింది. నేను ప్రైసెస్ అనేది మీకు మరి ఫోన్ చేస్తే, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు చెప్తానండి. సో దీనికి ఆల్రెడీ TLP వచ్చేసింది, LP నెంబర్ రావాల్సింది ఉంది. సో చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. సో మీరు ఇట్లా చూసినట్లయితే ఈ ప్రహరీ చుట్టూరు, ఇది మనకి ప్రాజెక్ట్లోకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. మొత్తం దరిదాపులుగా 60 అడుగులు ఉన్నటువంటి రోడ్ ఇది. క్వాలిటీగా మనం ఇది బేస్ వేస్తున్నాము అనేది మీరు చూడొచ్చు. సో కాబట్టి మన డెవలప్మెంట్స్ విషయాల్లో ఆల్రెడీ ప్రీవియస్గా మనం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేసాము. డెవలప్మెంట్స్ ఎలా కంప్లీట్ చేస్తాము అనేది పూర్తిగా మనం ఏదైతే చెప్తామో కంప్లీట్గా చేస్తామండి. మనం ప్రాజెక్టు మధ్యలో ఉన్నామండి, మీరు చూడొచ్చు. మొత్తం 14 ఎకరాల ప్రాజెక్ట్ అండి. వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి, తొందరగా కంప్లీట్ అయిపోతాయి. ప్రైమ్ లొకేషన్ అండి.
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. వై బికాజ్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉండడం ద్వారా దీనికి చాలా ప్లస్ అండి. అదేవిధంగా 2 ఊర్లకి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అప్రిషియేషన్ అనేది మంచిగా వస్తుంది. అదేవిధంగా నేషనల్ హైవే మచిలీపట్నం హైవే కమ్ ఔటర్ రింగ్ రోడ్ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇక డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్లాంటేషన్ కానీ, పార్కులు కానీ, ఆర్చ్ గేట్ కానీ, చుట్టూరు ప్రహరీ సోలార్ ఫెన్సింగ్ అన్నీ కూడా మనం యాజ్ యూజువల్గా అన్నింటిలో కూడా చాలా స్టాండర్డ్స్గా చేసేవే. మనం ఇక డ్రైనేజ్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుంటాము. లోపల కింద కాంక్రీట్ వేసి మరి మనం డెవలప్ చేస్తాం అనమాట. ఫ్లాట్ సైజుల విషయానికి వచ్చేసరికి 183 గజాల నుంచి రెసిడెన్షియల్ ఫ్లాట్లు 183 గజాలు, 200 గజాలు, 600 గజాల వరకు ఉన్నాయి. అదేవిధంగా కమర్షియల్ ఫ్లాట్లు కూడా ఉన్నాయండి. కాబట్టి ఆసక్తి ఉన్నవారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, మనమే లోన్ చేయించిస్తామండి. ఇంకా ఎల్పీ నెంబర్ అయితే ఇంకొక 20 రోజుల్లో రావాల్సింది ఉంది. ఎల్పీ నెంబర్ రాగానే రిజిస్ట్రేషన్లు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ సైట్ విజిట్ గురించి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను అన్ని పూర్తి వివరాలు మీకు అందిస్తాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, ప్రతి వీడియోలో లాగానే ఇందులో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మన ప్రాజెక్ట్లో అంటే అన్ని లైవ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దరిదాపులుగా 10 నుంచి 15 వరకు లైవ్ ప్రాజెక్టులు ఉన్నాయి మన సన్సిటీ ప్రాజెక్ట్ నుంచి. కాబట్టి ప్రతి ప్రాజెక్టు యొక్క అప్డేట్ మీకు వస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.